విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొడ్డేరా ప్రసాద్, పెందుర్తి నియోజకవర్గ పరిశీలకులు దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలను సూపర్ 6 పేరుతో మోసం చేస్తున్నారని, సుమారు 200కి పైగా వైసీపీ కార్యకర్తలను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. డిజిటల్ బుక్ ద్వారా కార్యకర్తల ఇబ్బందులను ఈ యాప్లో నమోదు చేసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బుక్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 24వ తారీఖున లాంచ్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ బుక్లో ఎవరైతే కార్యకర్త కానీ నాయకుడు కానీ వాళ్ళు అక్రమంగా వాళ్ళ అన్యాయానికి గురై ఉంటే ఆ అన్యాయాన్ని పూర్తి స్థాయిలో ఆ యాప్లోని వాళ్ళు పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒకవేళ నష్టపోయినటువంటి విక్టిమ్ మర్చిపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయానికి గురైనటువంటి ఆ కార్యకర్తకి న్యాయం చేయడమే కాకుండా ఎవరైతే అక్రమంగా వాళ్ళ మీద కేసులు బనాయించారో లేదంటే వాళ్ళకి అన్యాయం చేశారో అధికారులందరినీ కూడా మళ్ళీ చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కూడా భరోసా కలిగించేటువంటి విధంగా మరి కార్యక్రమం సాగుతుందనేటువంటిది కూడా తెలియజేస్తుంది. అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఆయన మాట్లాడిన మాటలు మనం చూసాం. అంటే ఈయనకి సినిమా వేదికకి అసెంబ్లీకి తేడా తెలియటం లేదా అనేటువంటిది నేను అడుగుతున్నా. మనం అనేక వేదికల నుంచి అమ్మాయి కనబడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అని మాట్లాడిన వ్యక్తి ఇవాళ అసెంబ్లీలో అంతకన్నా పద్ధతిగా మాట్లాడతాడని మనం ఆలోచించడం కూడా మన మూర్ఖత్వమే. కానీ అసెంబ్లీ అంటే అది ఒక దేవాలయం. ఇవాళ మీరు నమ్మరు, అసెంబ్లీలో అబద్ధం అనేటువంటి మాటను కూడా వాడకూడదు. ఈయన అబద్ధాలు చెప్తున్నాడు అని కూడా మాట్లాడకూడదు. ఈయన సత్య దూరం అయినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని మాత్రమే మాట్లాడాలి. అలాంటి నియమాలు కలిగినటువంటి ఒక అసెంబ్లీలో సైకోగాడు మాజీ ముఖ్యమంత్రి వారి ఇవాళ మీరు 3 పార్టీలు కలిపితే వచ్చాయి, కానీ ఒక్క పార్టీ సింగిల్గానే జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్ బ్యాంక్ అన్నటువంటిది ఇంకా అలానే ఉంది. అలాంటి ఒక నాయకుని పట్టుకొని సైకోగాడు మాట్లాడడం ఇవాళ అక్కడ క్లియర్గా ఆయనకి చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అక్కస్సు ఎంత ఉందన్నటువంటి క్లియర్గా కనబడుతుంది. ఎప్పుడు చిరంజీవి గారు ఈయన సమానమే అనేటువంటి భావనలో, లేదంటే చిరంజీవి కన్నా నేను ఇంకా పెద్ద స్టార్ని అనేటువంటి భావనలో మరి బాలకృష్ణ గారు ఉంటారు. అంటే నేను ఇక్కడ ఏ ఒక్కరిని సమర్థించడం కాదు, కానీ చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి స్వయం కృషితో, ఎటువంటి బ్యాక్డ్రాప్ లేకుండా స్వయం కృషితో అంచెలంచెలుగా అనేకమైనటువంటి క్యారెక్టర్స్ చేసుకొని ఇవాళ ఒక మెగాస్టార్గా ఎదిగినటువంటి వ్యక్తికి ఇవాళ మీ తండ్రి గారిని మీకు ఇటువంటి ఒక గౌరవాన్ని ఇచ్చి మిమ్మల్ని స్థాయిలో నిలబెట్టినటువంటి మీ తండ్రి గారిని చెప్పులు విసిరించి రోడ్డు మీద నిలబెట్టినా కూడా పట్టించుకోకుండా మళ్ళీ అదే నాయకులతో తిరుగుతున్నటువంటి మీకు చాలా తేడా ఉంది. ఇవాళ దీని మీద అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడారు. చాలామంది ప్రజా సంఘాలు కానీ సినిమా ప్రముఖులు కూడా మాట్లాడారు.